హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు భోగి స్పెషల్. మేమైతే ఒక సీనియర్ యాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నా ఛానల్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ మీరు వ్లాగ్ చూసింటారు. సో ఆవిడతో ఆల్రెడీ మేము ఒకసారి కలిసాము. ఇది సెకండ్ టైం మేము ఆవిడ ఇంటికి వెళ్ళడం. ఆవిడ ఎవరో కాదు, రమప్రభ గారు. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ ఆవిడకి ఇష్టం అని చెప్పారు, కొన్ని స్నాక్ ఐటమ్స్ లాగా. అవి ప్రిపేర్ చేసుకొని మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం. సో ఏమేమి చేశారమ్మా? ఆవిడ కొన్ని ఐటమ్స్ అడిగింది, అందుకని నేను ప్రిపేర్ చేసినాను. అవి ఏమిటో చూపిస్తాను రండి. ఇది నల్ల నువ్వులు ఫ్రై చేసి పొడి చేసి తీసుకురమ్మనింది. బొరుగులు, ఈ బొరుగులు ఇలా వేయించి తెచ్చిమనింది. ఆమె అడిగిందని ఇవన్నీ ప్రిపేర్ చేసిన. ఇవి దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఆవిడకి ఇచ్చి ఈరోజు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ఆవిడని కలిసి రావడానికి వెళ్తున్నాము. రండి వెళ్దాము. సో ఇప్పుడే అన్నీ ప్యాక్ చేసి రమప్రభ గారి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఎస్ గైస్, సో నా ప్రీవియస్ బ్లాగ్లో నేను చెప్పాను దట్ నేను సెకండ్ టైం రమప్రభ గారిని కలుస్తున్నానని. సో ఈ ఫుల్ వ్లాగ్ దాని రిలేటెడే ఉంటుంది. మా ఇంటి నుంచి రమప్రభ గారి ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఈ వ్లాగ్స్లో నేను ఎలాంటి హౌస్ టూర్ వీడియో ఆర్ ఎలాంటి ఇంటర్వ్యూ వీడియోస్ ఏం చేయట్లేదు. బికాజ్ రమప్రభ గారి ఓన్ యూట్యూబ్ ఛానల్లోనే ఆవిడ హౌస్ టూర్ ఉంది అండ్ అలాగే ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉన్నాయి ఈ మధ్య. సో నేను జస్ట్ నా మెమరీస్ కోసం నేను ఆవిడ కలిసాను కాబట్టి ఒక గుర్తుగా ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో ఫైనలీ రమప్రభ గారి ఇంటికి వచ్చేసాము. చాలామందికి డౌట్ ఉండొచ్చు దట్ ఆవిడ కలుస్తారా, మనం అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళి ఒకవేళ ఆవిడ కలవకపోతే అని. బట్ ఆవిడైతే ఎంత సీనియర్ యాక్టర్ అయినా కూడా ఎలాంటి ఒక యాటిట్యూడ్ ఏమీ లేదు. సో ఎవరు వెళ్ళినా ఆవిడ ఒకవేళ హెల్త్ బాగుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు. నార్మల్గా మనం ఏ యాక్టర్ని కలిసినా ఒక 5 to 10 minutes మాట్లాడి ఒక సెల్ఫీ తీసుకుంటాం అంతే కదా. బట్ ఈవిడైతే అసలు అలా కాదు. ఒక 2-3 hours మేము ఆవిడతోనే టైం స్పెండ్ చేసి ఆవిడతో కలిసి భోజనం చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సీనియర్ నటి సావిత్రి గారి ఫోటో. ఎవరో ఫ్యాన్ రమప్రభ గారికి గిఫ్ట్ ఇస్తే ఆవిడ అక్కడ హాల్లో పెట్టుకున్నారనమాట. అండ్ అలాగే ఇదంతా రమప్రభ గారి తోట. సో చాలా వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే లాన్ లాగా వేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇల్లు రమప్రభ గారిదే. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు. సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. కాసేపు వెయిట్ చేశాక రమప్రభ గారు వచ్చారు. సో రమప్రభ గారు సాయిబాబా భక్తురాలన్నమాట. సో గైస్, ఇదే రమప్రభ గారి ఇల్లు. సో ఆవిడ సాయిబాబా భక్తురాలు చాలా. ఇక్కడ చూసినా సాయిబాబా ఫొటోసే ఉన్నాయి. మనం ఎవరో తెలియకపోయినా ఒక సీనియర్ నటి అంత పేషెన్స్గా మనతో మాట్లాడడం ఎవరైనా ఉన్నారా? సో చూస్తున్నారు కదా, రమప్రభ గారు ఏదో పరిచయం ఉన్నట్టు ఎంత బాగా మాట్లాడుతున్నారో మాతో. నార్మల్గా ఏదైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆర్ ఏదైనా ఇంటర్వ్యూస్ తీసుకుంటాం అంటేనే ఇలా లోపలికి పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇస్తారు. బట్ ఇవిడైతే ఎవరు వచ్చినా అంతే ఫ్రెండ్లీగా, అంతే పేషెన్స్తో పలకరిస్తారు. మేము రమప్రభ గారిని కలిసింది 2 years బ్యాక్, ఫస్ట్ టైం కలిసింది. అప్పుడు మా పాపకి 6 months అండ్ ఇప్పుడు 2.5 years అవుతుంది. సో ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా సేమ్ వేలో ట్రీట్ చేశారు మమ్మల్ని. ఎస్, ఇవే ఓల్డ్ ఫొటోస్. మాకైతే బెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఆవిడ కలిసినప్పుడు. సో దట్స్ ఇట్ అబౌట్ మై వ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.